తెలంగాణలో ఊహించని ట్విస్ట్, పైనొక రైలు కిందొక రైలు. పగిడిపల్లిలో రైల్ బ్రిడ్జ్. సికింద్రాబాద్ కాజీపేట మార్గంలో 180 కోట్లతో నిర్మాణం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 2-3 మార్గాలు సమస్య తీరేలా కొత్త మార్గం అయితే తీసుకొచ్చారు. ముఖ్యంగా పైన రైలు వెళ్తుంది, కింద రైలు వెళ్తుంది. అలాంటి వంతెన మన దేశంలో చాలా తక్కువ అనమాట. ఒక రైలు మార్గాన్ని మరో మార్గం క్రాస్ చేసే సందర్భాల్లో వీటి అవసరం ఉన్నా కూడా ఆర్థిక భారం ఇతర కారణాలతో నిర్మించలేదు. అయితే క్రాసింగ్ సమయంలో ఇతర రైళ్లను ఆపేయాల్సిన పరిస్థితి అయితే వస్తుండటంతో దీన్ని సీరియస్గా తీసుకుంది రైల్వే శాఖ. రైల్ బ్రిడ్జ్ను నిర్మాణంపై దృష్టి పెట్టింది. దక్షిణ మధ్య రైల్వే జోన్లో విజయవాడ సెక్షన్ పరిధిలో గూడూరు మనుబోలు మధ్య 2.2 కిలోమీటర్ల నిడివిలో ఇలాంటి వంతెనను అయితే నిర్మించారు. తాజాగా సికింద్రాబాద్ కాజీపేట మార్గంలో పగిడిపల్లి స్టేషన్ సమీపంలో ఈ తరహా బ్రిడ్జ్ నిర్మించాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ నుంచి నడికుడి మీదుగా గుంటూరు వైపు వెళ్లే రైళ్లు కాజీపేట మార్గాన్ని క్రాస్ చేసే చోట నిర్మించనున్నారన్నమాట. వంతెన ఒకటే కాకుండా దానికి అనుసంధానంగా కొంతమేర అదనపు ట్రాక్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా 180 కోట్లతో దీన్ని అయితే నిర్మిస్తున్నారన్నమాట. సో ఈ విధంగా అయితే ఉండబోతుందన్నమాట అది. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే రైలు కింద ఒక రైలు వెళ్తుంది, పైన ఒక రైలు వెళ్తుంది. మొత్తం 1400 మీటర్లు ఎలివేటెడ్ మార్గం అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు. పగిడిపల్లి స్టేషన్కు 600 మీటర్ల ముందు మొదలవుతుంది. ప్రస్తుతం లైన్కు అదనంగా మరో లైన్ అక్కడ మొదలవుతుంది. అది పగిడిపల్లి స్టేషన్ దాటిన తర్వాత గుంటూరు వైపు మళ్ళుతుందన్నమాట. సికింద్రాబాద్ గుంటూరు లైన్లో బొమ్మాయిపల్లి స్టేషన్ సమీపంలో ప్రధాన లైన్కి అయితే కలుస్తుంది. ఈ 5.5 కిలోమీటర్ల లైన్లో 1400 మీటర్ల మేర ఎలివేటెడ్ మార్గం అయితే ఉంటుంది. దీనికి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ మొదలైంది. భూసేకరణ ముగిసేలోపు వంతెన బాగా నిర్మించేందుకు అయితే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో చూసారు కదా, తెలంగాణలో రైల్ బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.